రైట్ బ్రేకింగ్ చూస్తున్న పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇక టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ముదిలివీడు సమీపంలో జంట హత్యలు కలకలం రేపాయి. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. జంట హత్యల కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్నారనే ఆరోపణలతోనే కేసు నమోదైంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో షాక్ తగిలింది. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దండ హత్యల కేసులకు సంబంధించి కోర్టు అయితే డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మాచర్లకు సంబంధించి మాచర్ల మండలంలో ఉన్నటువంటి గుండ్లపాడు సమీపంలో ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే హత్యకు గురయ్యారు. ఈ హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఈ హత్య వెనక వైసీపీ నేతలైనటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇదే అంశాన్ని కూడా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఆరోపించారు. ఆ తర్వాత ఎవరైతే మృతుని కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో మృతుని కుటుంబాలు కూడా ఈ ఎమ్మెల్యే సోదరుడు హస్తమన్నట్లు కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇరువురి మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా ఆయన సోదరుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముందస్తు 6 నాట్ల నుంచి కూడా ఈ ఇద్దరు అబ్స్టాండ్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం అయితే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. బెయిల్ ని కోసం హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఈ కొద్దిసేపటి క్రితమే డిస్మిస్ అయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులైతే మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం లేదని ఒక పక్కన చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి హస్తం ఉంది. వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ మూలానే ఈ హత్య జరిగిందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకుల్ని టీడీపీలో జాయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఈ హత్యకి పథకం రచించి టీడీపీకి సంబంధించినటువంటి ఈ కోటేశ్వరరావుని వెంకటేశ్వరరావు ఇద్దరిని కూడా హత్య చేయించాడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే కేసులు ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఆ ఇరువురికి కూడా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే ఆయన సోదరు వెంకటరామరెడ్డికి కూడా బెయిల్ పిటిషన్ అయితే మాత్రం ప్రజెంట్ హైకోర్టు అయితే తిరస్కరించింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.